గ్రేటర్లో హోరాహోరీ పోరు. ఎటువైపు కారు గేరు అంటే ప్రస్తుతం ఎలాంటి ప్రయాణాలు లేవు అంటోంది. హైదరాబాద్లో ఎన్నిక ఏదైనా 10 ఏళ్లుగా కారు పార్టీ జోరు హై స్పీడ్లో కనిపించింది. మరి ఇప్పుడు స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల విషయంలో ఎందుకు చప్పుడు చేయడం లేదు? గులాబీ దళం ఎందుకు గప్చుప్గా ఉంది? అసలు బీఆర్ఎస్ వ్యూహం ఏంటి? భాగ్యనగరంలో ఆసక్తికరంగా పెద్దల పోరు. అటు బీజేపీ, ఇటు మజ్లిస్, మధ్యలో కాంగ్రెస్. మరి బీఆర్ఎస్ ఎక్కడ? తెలంగాణ రాకముందు హైదరాబాద్ లో జీరో అన్నట్టుగా ఉండే బీఆర్ఎస్ 10 ఏళ్ల అధికారంలో పరిస్థితిని పూర్తిగా మార్చేసింది. సిటీలో గట్టి పట్టు సాధించింది. అయితే 2023 ఎన్నికల్లో అధికారం కోల్పోవడంతో మరోసారి సిటీలో సీన్ రివర్స్ అయినట్టు కనిపిస్తోంది. తాజాగా హైదరాబాద్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఆ పార్టీ సైలెంట్ గా ఉండటం చూస్తుంటే అది నిజమే అనిపిస్తోంది. ఓవైపు బీజేపీ, మరోవైపు ఎంఐఎం అభ్యర్థులను ప్రకటించి జోరు మీదుండగా అధికార పార్టీ కాంగ్రెస్ ఈ ఎన్నికల్లో తోడ్పడటం ద్వారా పతంగ్ ని మరింత చేరువ చేసుకునే అవకాశాన్ని వదులుకోవద్దనుకుంటోంది. అవతలి పార్టీలు అలా ఉంటే బీఆర్ఎస్ మాత్రం బిక్కచూపులు చూస్తుండడం రాజకీయంగా ఆసక్తి రేపుతోంది. ఈ ఎన్నికల్లో పోటీకి దూరంగా ఉండటమే కాదు, ఓటింగ్ కూడా దూరంగా ఉండాలని నిర్ణయించినట్టు తెలుస్తోంది. బీజేపీ నుంచి గౌతమ్ రావు, మజ్లిస్ నుంచి మీర్జా రియాజ్ పోటీలో ఉండగా బీఆర్ఎస్ మాత్రం అభ్యర్థిని పెట్టలేదు. స్థానిక సంస్థల ఎమ్మెల్సీ కావడంతో జీహెచ్ఎంసీ కార్పొరేటర్లకు మాత్రమే ఈ ఎన్నికల్లో ఓటు హక్కు ఉంటుంది. ఎక్స్ అఫిషియోతో కలిపి మొత్తం 112 ఓట్లు ఉండగా మ్యాజిక్ ఫిగర్ 57గా ఉంది. ఎంఐఎం కు 49, కాంగ్రెస్ కు 14 ఓట్ల బలం ఉంది. బీఆర్ఎస్ కు 24, బీజేపీకి 25 మంది సభ్యుల బలం ఉంది. కాంగ్రెస్ ఎట్లాగో సపోర్ట్ చేస్తుంది కాబట్టి ఎంఐఎం గెలుపు లాంఛనమే కానుంది. కాబట్టి ఈ ఎన్నికల్లో పోటీ చేసినా, ఓటేసినా వృధా అనే ఆలోచనలో బీఆర్ఎస్ ఉన్నట్టు తెలుస్తోంది. అయితే బలం లేకపోయినా ఇప్పటికే అభ్యర్థిని ప్రకటించిన బీజేపీ గెలిచి తీరుతాము అంటోంది. క్రాస్ ఓటింగ్ మీదే కాషాయ పార్టీ ఆశలు పెట్టుకున్నట్టు తెలుస్తోంది. ఎన్నికల్లో మేము పోటీ చేస్తా ఉన్నాం. ఖచ్చితంగా ఎన్నికల్లో మేము గెలుస్తాము. మేము ఓటర్స్ కూడా బలమైనటువంటి మెంబర్ మాకున్నది. అదేవిధంగా ఈ ఎన్నికల్లో మజ్లిస్ పార్టీని ఓడించడం ఏకైక లక్ష్యం అది. అటు కాంగ్రెస్ మద్దతు తీసుకుంటున్న ఎంఐఎం కు గాని, ఇటు బీజేపీ గాని ఇలా ఎవరికీ మద్దతు ఇవ్వకుండా న్యూట్రల్ గా ఉండాలని బీఆర్ఎస్ ఫిక్స్ అయినట్టు స్పష్టమవుతోంది. మొత్తంగా మరో ఎన్నికకు బీఆర్ఎస్ దూరంగా ఉండటం ఆ పార్టీ శ్రేణులను కాస్త నిరాశపరిచినట్టే కనిపిస్తోంది. అయితే ఇది అధిష్టానం తీసుకున్న వ్యూహాత్మక నిర్ణయం అంటున్నాయి బీఆర్ఎస్ వర్గాలు.